బ్లాక్ మండే ఈరోజు ఏప్రిల్ 7, 2025న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక సంఘటనలు కారణంగా ట్రెండింగ్లో ఉంది. ఈ పదం 1987 అక్టోబర్ 19న జరిగిన చారిత్రక స్టాక్ మార్కెట్ క్రాష్ను గుర్తు చేస్తుంది. ఆ రోజు డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఒక్క రోజులో 22.6% పడిపోయింది. ఇది ఆధునిక ఆర్థిక చరిత్రలో అతిపెద్ద ఒక్కరోజు క్షీణతగా నిలిచింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహుళ దేశాల నుండి దిగుమతులపై కొత్త సుంకాలను విధించిన ప్రకటన తరువాత ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అలజడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సుంకాలు గత వారం ప్రకటించబడ్డాయి మరియు ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరిగింది. ఈరోజు ఉదయం భారతదేశంలోని స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 3939 పాయింట్లు క్షీణించి 71,425.01 వద్ద ఉండగా, నిఫ్టీ 1,160 పాయింట్లు పడిపోయి 21,743.65కి చేరుకుంది. ఈ పతనం గత రాత్రి అమెరికా మార్కెట్లో జరిగింది తీవ్ర నష్టాలను అనుసరించింది. ఇక్కడ S&P సుమారు 6% క్షీణించింది. డో జోన్స్ 5.5% పడిపోయింది మరియు నాస్డాక్ 5.8% నష్టపోయింది. ఏషియా మార్కెట్లు కూడా ఈ దారుణాన్ని అనుసరించాయి. జపాన్ నిక్కీ 7.8% పడిపోగా, హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ 11% కంటే ఎక్కువ క్షీణించింది మరియు చైనా CS1 300 ఇండెక్స్ 4.5% తగ్గింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం భయాలను మరియు ఆర్థిక మాంద్యం ఆందోళనని పెంచాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ట్రంప్ విధించిన 10% బేస్లైన్ సుంకం. ఇది అన్ని దేశాల నుండి దిగుమతులపై వర్తిస్తుంది మరియు ఏప్రిల్ 9 నుండి చైనా 34%, వియత్నాం 46% వంటి దేశాలపై మరింత ఎక్కువ సుంకాలను అమల్లోకి రానున్నాయి. చైనా దీనికి ప్రతిస్పందనగా అమెరికా ఉత్పత్తులపై 34% సుంకం విధించింది. దీనివల్ల తీవ్రమైన పరిస్థితులు మార్కెట్లో రక్తసిక్తం సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా CNBC వ్యాఖ్యాత జిమ్ క్రామర్ ఈ రోజున 1987 బ్లాక్ మండేతో పోల్చారు. అయితే కొందరు ఆశాజనకంగా ట్రంప్ సుంకాలను వాయిదా వేస్తే లేదా దేశాలతో చర్చ జరిపితే ఈ సంక్షోభం తగ్గవచ్చని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు $6 ట్రిలియన్ మార్కెట్ విలువ ఇప్పటికే క్షీణించింది మరియు Xలో #బ్లాక్ మండే మరియు #ఆరెంజ్ మండే ట్యాగ్లతో చర్చలు వేగంగా జరుగుతున్నాయి. భారతదేశంలో IT, మెటల్, ఆటో రంగాలు అత్యధికంగా నష్టపోయాయి. ఎందుకంటే ఈ రంగాలు అమెరికా మార్కెట్పై ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశం యొక్క ఎగుమతులు GDPలో 2% మాత్రమే ఉన్నందున కొందరు విశ్లేషకులు భారత ఆర్థిక వ్యవస్థ తక్కువ ప్రభావితమవుతుందని అంటున్నారు. ప్రస్తుత బ్లాక్ మండే సంక్షోభం ట్రంప్ యొక్క సుంక విధానాలు మరియు ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు వల్ల తీవ్రమైన ఆర్థిక అస్థిరతని సృష్టిస్తోంది. ఇది 1987 క్రాష్ను పోలి ఉంది. ఈరోజు మార్కెట్లు భారీగా నష్టాలను చవిచూశాయి మరియు ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించవచ్చు. అయితే ట్రంప్ దౌత్యపరమైన చర్యలు తీసుకుంటే లేదా సుంకాలను సవరిస్తే ఈ పతనం తాత్కాలికంగా ఉండవచ్చు. భారతదేశం సాపేక్షంగా తక్కువ ప్రభావితమైనప్పటికీ
దీర్ఘకాలిక పరిణామాలు గ్లోబల్ రికవరీపై ఆధారపడి ఉంటాయి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.